ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ జూమ్‌ను నిర్వహిస్తున్న సుధాకర్ మాస్టర్ గారికి నా నమస్కారాలండి. జూమ్‌లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు నేను తీసుకున్న టాపికు వాక్క్షేత్రం తీసుకున్నానండి. వాక్క్షేత్రం గురించి తెలుసుకుందామండి. మానవ జీవితంలోని 3 క్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. అంటే మానవ జీవితంలో 3 క్షేత్రాలు అంటే త్రిక్షే త్రిక్షేత్రం అని 3 క్షేత్రాలు ఈ మయం ఈ త్రిక్షేత్రమయం ఉంటుంది. అది తెలుసుకుందామండి. అంటే అంత ప్రపంచమంతా ఈ త్రిక్షేత్రంలోనే ఉంది. ఈ 3 క్షేత్రాల్లోనే ఉన్నది మొత్తం ప్రపంచమంతా. అది ఏంటంటే ఈ త్రిక్షేత్రాలు ఏంటంటే ఒకటి భావన క్షేత్రం. రెండవది వాక్క్షేత్రం. మూడవది చేష్ట క్షేత్రం. భావ భావనా క్షేత్రము అంటే కదా మన ఆలోచనలు. మన ఆలోచనలు, మన ఊహలు. ఇంకా వాక్క్షేత్రం అంటే మన మాట, మనం ఎట్లా మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే మాటలు, పలుకులు. క్షేత్ర అంటే మనం చేసే పనులు. ఈ 3 క్షేత్రాల గురించి మనం ఈ 3 క్షేత్రాలే ప్రపంచమంతా నిండి ఉన్నది. 3 క్షేత్రాలే ప్రపంచమంతా నిండి ఉన్నది. విస్తార క్షేత్రాలు ఇవన్నీ. ఏంటంటే విస్తార భావనా క్షేత్రము, విస్తార వాక్క్షేత్రము, విస్తార చేష్టా క్షేత్రము. ఈ 3 క్షేత్రాలనే మొత్తము ప్రపంచమంతా నిండి ఉన్నది. ఈ యథార్థ పరిస్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ అంశము చాలా ప్రధానమైంది. చాలా ముఖ్యం ఇది తెలుసుకోవడం. మానవుడు తన జీవితాన్ని అర్థం చేసుకుంటే గాని ఆనందానికి నోచుకోలేడు. సమర్థతకు నోర్చుకోలేడు. అంటే తన ఆనందము అదంతా ఉండాలంటే అసలు ముందు తను ఎవరు? తన గురించి తను తెలుసుకోవాలి. నేనెవరు? అన్న విషయం తను తెలుసుకోవాలి. కనుక ఎందుకంటే తను ఎవరో తను తెలుసుకుంటే, నేనెవరు అన్నది నేను తెలుసుకుంటే ఎంత ఆనందం అనేది నోచుకుంటామో సమర్థత అన్నది తెలుస్తుంది. నేను సంతోషంగుంటే, నేను ఆనందంగుంటే, ప్రపంచం మొత్తం ఆనందంగుంటుంది. ఉన్నట్టుగుంటుంది. నేను ఆనందంగా లేకపోతే, ప్రపంచంలో కూడా ఆనందం ఉండదు. తనకు అట్లా తనను గురించి తను నేనెవరు అన్నది తెలుసుకోవాలి. అంటే మనం ముందు నుంచి ఎప్పుడో విని ఉంటాం మనం. ఏంటంటే, ఈ మనస, వాచ, కర్మణ ఈ వీటి గురించి మనం ఎప్పుడూ ఈ మాటలెప్పుడు విని ఉంటాం మనం. ఏంటంటే మనస, వాచ, కర్మణ. మనస అంటే మన లోపల ఆలోచనలు. మన లోపల భావాలు. వాచ్ అంటే మనం మాట్లాడే మాటలు వాక్కు. ఇవి కర్మణ అంటే మనం చేసే పనులు. ఇవన్నీ ఏంటంటే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండాలని చెప్పబడింది. ఇవి ఎప్పుడైనా సరే త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనం ఆలోచిస్తున్నామో, మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చేసే పనులున్నాయో అవన్నీ త్రికరణ శుద్ధిగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే భావన క్షేత్రం గురించి ముందు తెలుసుకుందామండి. భావనా క్షేత్రము అంటే ఇది మన ఆలోచనల క్షేత్రము. ఆలోచనలు, ఊహలు గూడా. మన భావనా క్షేత్రంలో మనము ఎంతైనా స్వతంత్రంగా మనము మన ఆలోచనలు ఉండవచ్చు.
మన భావాలు ఎంత స్వతంత్రంగా అయినా ఉండవచ్చు. మన ఊహలు ఏదైనా ఉండవచ్చు. ఎంతైనా మనకు స్వేచ్ఛ ఉందక్కడ. భావనా క్షేత్రంలో మనము సర్వ స్వతంత్రులము. ఏదైనా ఆలోచించడానికి ఉన్నది. ఏది ఆలోచించినా, ఎలాంటి ఊహలైనా చేసుకోవచ్చు భావనా క్షేత్రంలో. ఇది ఏంటంటే అస్టల్ వర్డ్. ఇది ఈ ఈ ఊహలో ఎంతైనా వెళ్ళొచ్చు. దానికి ఎవ్వరు ఆక్షేపించడానికి కానీ, తప్పు పట్టడానికి కానీ, దానికి శిక్షించడానికి కానీ ఎలాంటి అవసరం లేదు. ఎందుకంటే అది ఆ భావనా క్షేత్రము సర్వస్వతంత్రము. మనకి స్వతంత్రము. ఏవైనా భావనా క్షేత్రంలో ఎలాంటి ఆలోచనలైనా ఆలోచించొచ్చు. ఎలాంటి ఊహలైనా మనము ఊహించుకోవచ్చు. దానికి శిక్షలంటూ ఏం లేవు. ఇక్కడ మన ప్రాపంచికంలో ఏం లేవు. ఊర్ధ్వలోకాల్లో కూడా వాటికేం లేవు. వాటి గురించి ఎవ్వరు ఏం పట్టించుకోనవసరం లేదు. దీనికి ఇంకా ఇది న్యాయం కానీ, ఇది అన్యాయం అని కానీ, ఇది క్రమమని కానీ, ఇది అక్రమం అని కానీ, ఇంకా ఇది తప్పు, ఇది ఇది ఒప్పని కానీ, ఇది సరి అయిందని కానీ, ఇది సరికానిదని కానీ, ఇలాంటివి ఏం లేవు. మన ఆలోచనలు ఎలాగైనా ఉండవచ్చు. ఆ- ఆ ఆలోచనలు, మన ఊహలు కూడా మనం ఎంతైనా అవి పక్షుల్లాంటివి. ఏంటంటే అది భావనా క్షేత్రము. అది ఆలోచనా క్షేత్రము. అది ఎవ్వరిని ఇబ్బంది పెట్టేది కాదు. ఇంకొకరితోని అది సంబంధం ఉన్నది కాదు. ఇప్పుడు మన మనము మన ఆలోచనలు, మన భావాలు తీరు, మనము ఆలోచనలు, మన భావాలు, మన ఊహలుంటవి. ఎదుటి వాళ్ళుంటే వాళ్ళ 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 భావాలను బట్టి వాళ్ళకుంటవి. మన భావాలను బట్టి మనకెట్లా ఉంటాయో, ఎదుటి వ్యక్తులకు కూడా వాళ్ళ భావాలను బట్టి వాళ్ళకు ఊహలుంటవి. ఏది ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అది భావనా క్షేత్రము. అక్కడెక్కడైనా అది ఇష్టారాజ్యము. అది ఇష్టం వాళ్ళిష్టము. దానికి ఎవ్వరు దానికి ఎలాంటి శిక్షలు అట్లాంటివి లేవు అని చెప్పడం జరిగిందండి. ఈ భావనా క్షేత్రంలో ఏంటంటే వేద వేద పండితులు ఏం చెప్తారంటే ఆలోచనలైనా గానీ, ఊహలైనా గానీ తప్పు అని జే వ చెప్పడం జరిగింది. అయితే మనకు పత్రి సార్ ఏం చెప్పారంటే, అది తప్పు కాదు. మనకు అది వాళ్ళలా వాళ్ళేంటంటే వాళ్ళు ఆ పండితులు ఏమనుకుంటారంటే, ఇది హ్మ్, ఈ 4 చక్రాల వరకే వాళ్ళుంటారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, ఇంకా అనాహత ఈ క్షేత్రాల్లోనే ఈ ఈ క్షేత్ర ఈ చక్రాల్లోనే ఉంటారు కాబట్టికి వాళ్ళకు అది తప్పుగా అని చెప్తారు. కానీ పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక విజ్ఞానంలో అలాంటి తప్పు అట్లాంటిది ఏం లేదు. ఎవరైనా స్వేచ్ఛ ఉంది. సర్వ స్వతంత్రులుగా ఉంటాము. మనకి ఏదైనా భావించుకోవచ్చు అని ఈ భావనా క్షేత్రంలో చెప్పడం జరిగిందండి. తర్వాత క్షేత్ర వాక్క్షేత్రం ఉంది మధ్యలో. వాక్క్షేత్రం అంటే నేను ఈ చేష్ట అది మూడవది చెప్పిన తర్వాత వాక్క్షేత్రం గురించి చెప్తానండి. ఫస్టు చేష్ట గురించి చెప్తున్నాం. చేష్టా క్షేత్రం అంటే ఇది పనులు. అసలు మానవ జీవితమే ఒక కురుక్షేత్రము. మానవ జీవితము ఒక కురుక్షేత్రము. ఇక్కడ అన్నీ ఉంటవి. అన్నీ ఎవరి ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసే పనులుంటవి. వాళ్ళు ఏ పనులు ఇప్పుడు మనం ఏ పని చేసినా సరే, మనమేంటంటే ఒకటి చదువుకుంటున్నాము, రాస్తున్నాము, లేపోతే ఏదైనా పని చేస్తున్నాము అని చేష్టల కిందికి వస్తది. ఏ పని చేసినా గానీ, అది ఏ పని చేసినా అది చేష్టలు. ఈ చేష్టలు, మాటలుతోని కూడుకున్నవైనా గానీ, ఈ చేష్టలన్నది వేరుగా చెప్పడం జరిగింది. ఏంటంటే, ఒక పెళ్లి జేసుకోవడము, కుటుంబంలో పని చేయడము, ఒక సంపాదన చేయడము, సంపాదించుకోవడము, ఇలాంటివన్నీ ఈ బ చేష్ట
దాంట్లో క్రియలనమాట ఇవన్నీ. క్రియా ప్రపంచంలోకొస్తవి. ఎలాగైతే భావనా ప్రపంచంలో, అస్ట్రల్ ప్రపంచంలో కేవలం ఎట్లా ఉంటదంటే, అది ఇష్టారాజ్యంగా ఉంటది. దానికి పూర్తి స్వతంత్రం ఉంటది. కానీ ఈ ఈ క్షేత్రాది స్వతంత్రం కాదు, పరతంత్రం. అంటే వాళ్ళ గుణంతోనే బందీ అయ్యి ఉంటది ఈ చేష్టా ప్రపంచం. వాళ్ళ గుణముతోని గుణాన్ని పట్టి వాళ్ళు 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 చేసే పనులుంటవి. గుణాన్ని బట్టి అంటే గుణానికి బందీలు వాళ్ళు. ఈ చేష్టా ప్రపంచంలో. ఎవ్వరైనా సరే వాళ్ళ గుణానికి ఈ చేష్టా ప్రపంచంలో గుణానికి వాళ్ళు బందీలు. ఆ గుణాన్ని బట్టే వాళ్ళు నడుచుకుంటారు. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉ ఉ తీసుకు అది ఎలా ఉంటుందంటే ఒక ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు అందరూ ఒక్కలాగే ఉండరు. రకరకాలుగా ఉంటారు. రకరకాల ఎందుకంటే కొందరు మొదట తీసుకున్న జన్మలుంటవి. 10 జన్మలు తీసుకున్న ఉంటవి. 100 జన్మలు, 1000 జన్మలు ఇట్లా రకరకాలుగా ఉంటవి. వాళ్ళు తీసుకున్న అది ఆత్మ ఎప్పుడైతే జన్మ తీసుకుంటుందో దాన్ని బట్టి ఉంటది. ఎ ఎవ్వరైనా సరే ముందు తమో గుణంలోనే ఉంటారు. ఖానా, పీనా, సోనా ఇంతే. వాళ్ళు తమో గుణంలో ఉంటారు. వాళ్ళకేంటంటే ఎప్పుడూ వాళ్ళ స్వార్థమే వాళ్ళకుంటది. ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళకు. వాళ్ళ స్వార్థమే వాళ్ళేం చేస్తుండ్రు వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు తమో గుణంలో. కొన్ని కొన్ని జన్మలు అంటే వాళ్ళు కూడా మారుతారు. ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళు నెమ్మదిగా వాళ్ళు కొన్ని జన్మలు దాటిన తర్వాత మళ్ళా రజోగుణంలోకొస్తారు. రజోగుణంలోకొచ్చినప్పుడు వాళ్ళ గుణము అప్పుడెలా ఉంటుందంటే అహంకారంతో ఉంటారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏందంటే వాళ్ళు చేసేది అహంకారంతో ఉంటారు. వాళ్ళకెప్పుడు పదవుల కోసము, వాటి కోసము అట్లా వాళ్ళ ఆలోచనలన్నీ అట్లా ఉంటవి. సాత్విక గుణంలోకొచ్చేటప్పటికి అట్లా ఉండవు సాత్విక గుణంలో. సాత్విక గుణంలో ఇంక నెమ్మదిగా ఏంటంటే ముందు కొన్ని జన్మలు కొన్ని జన్మలు తమో గుణంలో ఉంటారు. వాళ్ళు నెమ్మదిగా మెల్లిగా కొన్ని జన్మలు దాటుకుంటూ ఎన్నో అనుభవాలు తీసుకుంటూ వాళ్ళు రజోగుణంలోకి వస్తారు. కొన్ని జన్మలు దాటిన తర్వాత. ఆ రజోగుణంలో గూడా కొన్ని అనుభవాలు తీసుకుంటూ నెమ్మదిగా మెల్లిగా సత్వగుణంలోకొస్తారు. సత్వగుణం నుంచి మళ్ళా కొన్ని జన్మలు దాటిపోయేటప్పటికి వాళ్ళు ఆ సత్వగుణం నుంచి నిర్గుణంలోకొస్తారు. ఈ ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ ఒకే విధంగా ఉండవు. వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ ఆత్మ స్టేజ్‌ని బట్టి, స్థితిని బట్టి వాళ్ళు చేసే పనులు గూడా ఉంటవి. ఇది కూడా ఏందంటే ఇలా చేస్తున్నప్పుడు కూడా ఇలా ఎందుకు చేస్తుండు అనడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థితిని ఆత్మస్థితిని బట్టి వాళ్ళట్లా ఉన్నారు. అంతే. అది ఏంది ఈ ఆత్మ ఇది ప్రకృతి సహజం అది. ఏదైతే జన్మ తీసుకుంటుండ్రో, ఏ స్థితిలో అది ప్రకృతి సహజంగా ఆ స్థితిలో ఉంటారు. వాళ్ళు మెల్లమెల్లిగా ఒక స్థితి నుంచి ఒక స్థితికి ఒక జన్మలు దాటుతుంటే ఒక తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం నుంచి నిర్గుణానికి అలా వస్తారు. వాళ్ళ కార్యకలాపాలు కూడా వాటికి తగ్గట్టుగానే ఉంటవి. వాళ్ళు ఆ గుణానికే వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ గుణానికే వాళ్ళు అంకితమైపోయి ఉంటారు. ఆ గుణానికే బందీలైపోయి ఉంటారు. సత్వగుణము ప్రధానంగా ఉన్నవాళ్ళు వాళ్ళకెట్లా ఉంటదంటే, ఇప్పుడు రజోగుణంలో ఉన్న వాళ్ళకు అహంకారంతోటుంటారు. వాళ్ళన్నీ మేము గొప్ప పనులు చేస్తున్నామనే భావనలో ఉంటారు. ఇంకా ఏంటంటే వీళ్ళు ప్రధానంగా సత్వగుణంలో ఉన్న వాళ్ళకేందంటే, వాళ్ళు సాత్వికంగా ఉంటారు. వాళ్ళకు కొంచెం సంగీతం నేర్చుకోవాలి, ఆటపాటలుండాలి, ఇంకా ముందు అవన్నీ ఉండాలి, అంతా సాత్వికంగా ఉండాలి. ఇలా కొంచెం అట్లా ఉంటదనమాట. వాళ్ళు మాట్లాడటము, వాళ్ళు చేసే కార్యకలాపాలన్నీ
ఆ గుణాన్ని బట్టే, ఆ సత్వగుణాన్ని బట్టి, ఆ రజోగుణాన్ని బట్టి, తమో గుణాన్ని బట్టి ఏలైతే ఉన్నాయో వాళ్ళ గుణాన్ని బట్టే వాళ్ళు నడుచుకుంటారు. ఏందంటే వీళ్ళెందుకు ఇలా చేస్తుండ్రు? వీళ్ళెందుకు ఇలా ఉన్నారు? వాళ్ళెందుకు ఇలా ఉన్నారు? రజోగుణంలో వీళ్ళెందుకున్నారు? తమో గుణంలో ఎందుకున్నారు? సాత్విక గుణంలో ఎందుకు లేరు? అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే పుట్టిన వాళ్ళు హ్మ్, చిన్న పాపలు. పాప జన్మ అంటే కొంచెం ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ స్థితి అంతే ఉంటది. ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది. దానికి ఒక్కసారి పెద్దవాళ్ళు ఆలోచించినట్టు ఆలోచనలు రావు. అది చేసేది ఉండదు కదా! అట్లనే వీళ్ళకి కూడా అలా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఒక ఒక మ గుణం నుంచి ఒక గుణాలు ఒక జన్మలు మారుతుంటే, అవి మార్చుకుంటూ, మార్చుకుంటూ వస్తారు. అయితే ఇక్కడేంటంటే ఉదాహరణకు చెప్పుకుంటే, వీటిని ఈ గుణాలను బట్టి వీళ్ళెట్లయితే ప్రవర్తిస్తున్నారో, తమో గుణం గాని, రజో గుణం గాని మనం వాటిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రకృతి సహజంగా వాళ్ళ నేచర్‌ని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి అలా ఉంటది. వీటిని వీటిని గురించి ఏందంటే వాళ్ళు చేస్తుంటారు పనులు ఏమైనా జేయొచ్చు. ఒకళ్ళని కొట్టొచ్చు, తిట్టొచ్చు, లేకపోతే వేరే పనులు జేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ గుణం అట్లుంది. కానీ తర్వాత దానికి ఉంటది. యాక్షన్ ఉంటది. ఏందంటే ఇప్పుడు ఒకళ్ళు తప్పు జేస్తున్నారు. దానికి వాళ్ళు చేసేదానికి లేదు. వాళ్ళు చేసేది చేస్తారు. కానీ మళ్ళా దానికి శిక్షలంటూ మళ్ళా ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉంది. వాళ్ళకొచ్చే శిక్ష అది వేస్తారు. వీళ్ళ పని వీళ్ళు జేస్తారు. వాళ్ళు చేసే పని వాళ్ళు జేస్తారు. ఇప్పుడు శిశుపాలుడున్నాడు. శ్రీకృష్ణుని ఎంతో తిడతాడు. ఎందుకు తిడుతుండు? వాడి గుణము అలా ఉంది. వాడి గుణంలో అలా ఉన్నాడు కాబట్టికి, రజోగుణంలో ఉన్నాడు కాబట్టికి, వాడు అలా ఉన్నాడు. నిర్గుణుడు శ్రీకృష్ణ భగవానుడు. ఎన్ని ఎన్ని తప్పులు క్షమించాలో అంతవరకే క్షమిస్తాడు. తర్వాత శిక్షించడం జరుగుతది. ఇలా ఉంటుంది. అయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి కూడా ఎంతో బోధిస్తాడు. ఎలా ఉండాలి? ఏంటి? ఎ ఎలా ఉంటదంటే అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధం జరిగేటప్పుడు చాలా దుఃఖంతోని అసలు నేను చెయ్యలేను అన్నట్టు ఆ స్థితిలోకెళ్ళిపోతాడు. ఇంకా చెయ్యలేని పరిస్థితులకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఉన్నప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా అతనికి ఎంతో బోధిస్తాడు. బోధించిన తర్వాత మారతాడు. చే ఉంటది. కానీ పూర్తిగా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, తను చెప్పడం వరకే చెప్పడం జరిగింది. నువ్వు ఇలా చేయమని చెప్తాడు గానీ, చేయడానికి చేసే విషయం చెప్తాడు గానీ, ఎవరిని నువ్వు ఇలానే చేయమని చెప్పడు. భగవద్గీత చెప్తాడు. కానీ వాళ్ళేంటంటే వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు. అర్జునుడు అంతా వింటాడు. భగవద్గీత మొత్తం వింటాడు. విన్న తరువాత కూడా అంతా అయిపోయిన తర్వాత కూడా అభిమన్యుడు చనిపోయిన తర్వాత చాలా దుఃఖానికి లోనవుతాడు. అంటే ఇక్కడ ఏమైంది? కృష్ణ భగవానుడు చెప్పిందంతా విన్నడు. విన్నడు కానీ మళ్ళా తను ఏంటంటే తను పూర్తిగా మారలేకపోయిండు. పూర్తిగా మారలేదు. అంటే దుఃఖం ఎప్పుడైతే ఉందో ఇంకా పూర్తిగా మారలేదు. కృష్ణ భగవానుడు ఏందంటే ఇది చెయ్యాలని చెప్తాడు అంతే. కానీ చేయించడు. ఎవరిది అపోదీపమో అని ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. ఎవళ్ళ వాస్తవానికి వాళ్ళే కర్తలు. ఎవళ్ళ కర్మకు వాళ్ళే కర్తలు. వాళ్ళు చేసేవి చేస్తారు. దాన్ని బట్టే వాళ్ళకు కర్మలు కూడా ఉంటవి. అలా చెప్తున్నారు. ఇలాగే చెయ్యి, ఇలాగే ఉండు, ఇలానే చెయ్యి అని కృష్ణ భగవానుడు కూడా చెప్పలేదు. అది వాళ్ళు చేసేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. జరిగేది జరుగుతది. తర్వాత పోలీసులు చేసే పని పోలీసులు జేస్తారు. ఇప్పుడెవడైనా తప్పు పని జేస్తాడు. వాడి తత్వాన్ని బట్టి, వాడి గుణాన్ని బట్టి వాడలా జేస్తున్నాడు. దానికి పోలీసులు వీళ్ళు చేసే పని వీళ్ళు జేస్తారు. ఇలా చెప్తుండు. ఆ కార్యాన్ని బట్టి ఎప్పుడైనా గానీ ఈ చేష్టలేందంటే గుణానికి బందీ అయ్యుంటది. వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళలా నడుచుకుంటారు. అందు అందులో ఏంటంటే, ఈ సృష్టిలో ఎలాంటి దుఃఖం అన్నది లేదు. వాళ్ళు చేసే వాటిని బట్టి వాళ్ళకొస్తున్నది. ఈ సృష్టిలో అంతా సరిగానే ఉంది. కానీ
వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళు చేసే చేష్టలను బట్టి వాళ్లకు అలా వస్తున్నది. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే మహమ్మద్ నిర్గుణుడు. ఈ ఒక నాస్తికుడు ఉంటాడు. అప్పుడు నాస్తికుడు అంటే వాళ్ళకు ఏ దేవుడు లేడు. అలా వాళ్ళకు భావాలుంటవి. వాళ్ళు దాని కోసము వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళట్లా ఉంటవి. ఈ పనులు చేసేవాళ్ళు వీళ్ళు ఈయన నిర్గుణుడు. అయితే ఒకసారి ఏమైతదంటే వీళ్ళ మధ్యన గొడవతోని ఒక కత్తి తీసుకొచ్చి మహమ్మదు గొంతు మీద పెడతాడు. పెట్టి నిన్నిప్పుడు చంపేస్తా. నువ్వు అల్లా, అల్లా అంటున్నావు కదా! మరి అల్లా, అల్లా అంటున్నావు నువ్వు. మరి నిన్ను చంపేస్తా ఇప్పుడు. నీకు ఏ అల్లా వచ్చి కాపాడుతాడు? అని అడుగుతాడు ఆ నాస్తికుడు. అడిగితే అప్పుడు ఏం చేస్తాడంటే ఆ మహమ్మదు చాలా ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఏమాత్రం తణుకు, బొణుకు లేకుండా అతని కళ్ళలోకే చూస్తూ నా నన్ నన్ నన్ను అల్లా కాపాడుతాడు. నాకు ఏ భయం లేదు. నన్ను అల్లా కాపాడుతాడు అని ఒకటే మాట చెప్తాడు. చెప్పి చూసిన చూపుకు ఆ నాస్తికుడికి ఒక భయానికి లోనైపోతాడు. చేతులు వణుకుతాయి. చేతులు వణికి ఏదైతే కత్తి ఉందో అది కింద పడతది. అది కింద పడ్డప్పుడు ఏమైతదంటే, ఎంటనే ఈ మహమ్మద్ ఏం చేస్తాడు, ఆ కత్తి తీసుకుంటాడు. ఆ కత్తి తీసుకొని ఆ నాస్తికుని పీక మీద పెడతాడు. గొంతు మీద పెడతాడు. గొంతు మీద పెట్టి, నాకు అల్లా కాపాడిండు నన్ను. మరి నీకు అల్లా లేడు కదా! మరి నిన్నెవరు కాపాడతారిప్పుడు? నేను 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 భగవంతుడిని నమ్మిన. నన్ను ఆ భగవంతుడు కాపాడిండు. నన్ను అల్లా కాపాడిండు. మరిప్పుడు నీవు ఇప్పుడు నిన్ను నేను చంపేస్తాను. ఇప్పుడు నీకసలు అల్లానే లేడు కదా! నీకు అసలు దేవుడని లేడు నీవు. మరి నిన్నిప్పుడు ఎవరు కాపాడతాడు? అని గొంతు మీద కత్తి పెడతాడు. పెట్టేటప్పటికి చాలా భయపడిపోతాడు నాస్తికుడు. భయపడిపోయి శరణు కోరుతాడు. మరి మహమ్మదు ఏంటి నిర్గుణుడు గదా! క్షమించేస్తాడు. శరణిచ్చేస్తాడు. ఇలా ఏంటంటే వాళ్ళ 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 గుణాన్ని బట్టి వాళ్ళ చేష్టలు, వాళ్ళ పనులు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇంకా ఏంటంటే వాక్క్షేత్రం. ఈ భావనా క్షేత్రంలో సర్వ స్వతంత్రులు. భావనా క్షేత్రంలో వాళ్ళు సర్వ స్వతంత్రులు. వాళ్ళకి ఏదైనా భావించొచ్చు. ఎంతైనా గానీ ఏదైనా ఊహించుకోవచ్చు. ఊహలో ఏదైనా చేసుకోవచ్చు. దానికి ఎలాంటి శిక్షలు అట్లాంటివే ఉండవు. ఈ చేష్టా ప్రపంచంలో ఏంటంటే వాళ్ళు పరతంత్రులు. పరతంత్రులు అంటే వాళ్ళు గుణానికి బందీలు. వాళ్ళు బందీలు. ఆ గుణాన్ని బట్టే వాళ్ళు చేస్తారు. ఈ వీటికి ఆ చేసిన పనులను బట్టే వాళ్ళకుంటవి. దాన్ని వేరే అది సాక్ష్యంగా చూడటానికే చూడాలి అంతే. ఇంకోటేంటంటే, ఈ వాక్ ప్రపంచంలో అలా ఉండదు. ఈ వాక్ ప్రపంచంలో అలా ఉండదు. మనము జీసస్ ఏం చెప్తాడంటే, మన నోట్లోకి ఏది పోయినా సరే, అది ఎలాంటి హాని చెయ్యదు. మన నోట్లోంచి బయటికి వచ్చేదే ఏదైతే ఉందో అదే హాని చేస్తుంది. అదే నాశనం చేస్తుంది. మనకేదైనా మంచి జరిగినా, చెడు జరిగినా ఆ మాట వల్లనే అయితది. మనం తీసుకునే మన నోట్లో మనకు ఆహారం తీసుకుంటాము. అది మనకు ఏం హాని చెయ్యదు. కానీ మనం మాట్లాడే మాట ఉంది కదా! అది హాని చేస్తది అని చెప్పడం జరిగింది. నోట్లోంచి ఏదైతే బయటికి వస్తుందో అదే నాశనం చేస్తది. భావనలోంచి ఆలోచనలు, చేష్టలోంచి పనులు, కర్మలు ఇప్పుడు భావనలోంచి ఆలోచనలొస్తాయి. చేష్టల్లోంచి కర్మలొస్తవి. కానీ వాటికి తప్పొప్పులు లేవు. కానీ ఈ
ఈ వాక్ ప్రపంచంలో ఉన్నవి తప్పులు, ఒప్పులు అన్నీ ఉన్నవి వీడికి ఇక్కడ. వీటికి సమర్థత ఉంది, అసమర్థత ఉంది, స్పష్టత ఉంది. ఏందంటే శా ఏది మాట్లాడినా శాస్త్రీయంగా ఉండాలి. సందర్భం ఉండాలి. సందర్భాన్ని బట్టి ఏది మాట్లాడినా సరే, మన మాట ఎట్లా ఉండాలంటే శాస్త్రీయంగా ఉండాలి. స్పష్టత ఉండాలి. ఇంకా సందర్భం కూడా ఉండాలి. మొదటి 2 వాటిలో మనం చెప్పుకున్న వాటిలలో వాటికి ఎలాంటి తప్పులు అట్లాంటివి ఉండవు. ఇవి మాత్రం మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు ఎంతో జాగ్రత్తగా ప్రతిదాన్ని మనం సరిదిద్దుకోవాలి. మన లోపల మనం మాట్లాడే మాటలు అవి సరిగున్నాయా? లేవా? అవి శాస్త్రీయంగున్నవా? అన్నది మనము సరిదిద్దుకోవాలవి. సరిదిద్దుకోవాలని చెప్తున్నారు. ఏందంటే అర్జునుడు, అర్జునుడేంటంటే ఆయన ఈ మ కురుక్షేత్రంలో చాలా దుఃఖంతోనుంటాడు. దుఃఖంతోనుండి చెప్తాడు ఇక్కడంతా ఉన్నది. ఈ యుద్ధము చేయాలంటే ఇక్కడంతా ఉన్నది నాకు నా మ రక్త సంబంధీకులు, నా గురువులు వీళ్ళంతా ఉన్నారు. నా బంధువులు ఇంతమందిని చంపి నేను రాజ్యం తీసుకోవాలి. ఈ రక్తపు కూడు నేను తినలేను. నేను చెయ్యలేను అని చెప్పేసి తన గాండీవాన్ని కింద పెట్టడం జరుగుతది. అయితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే నీ ఉ గీ గీత బోధిస్తాడు. అసలు నీకు ఏమీ తెలవదు. దేని గురించి తెలవదు. నువ్వు తల్లి, తండ్రి, బంధువులు ఇలాంటి మాటలన్నీ చెప్తున్నావు. తల్లి ఎవరు? తండ్రి ఎవరు? గురువు ఎవరు? ఎవరు వీళ్ళంతా? ఎవరు? వీళ్ళు ఇదంతా ఒక స్వప్నతుల్యం. ఇది ఏది అసలు నిజం కాని దాన్ని నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే మాట ఏది సరిగా లేదు. నేను చెప్తాను విను. సరియైన మాట లేదో నేను చెప్తా అని భగవద్గీత చెప్పడం జరిగింది. అదే శంకరాచార్య గారు కూడా అదే చెప్పాడు. నీ భార్య ఎవరు? ఇక్కడ నీ పుత్రులెవరు? నీ భార్య ఎవరు? ఎవ్వరు ఎవరు ఇది అని చెప్పడం జరిగింది. ఈ సంసారమే పెద్ద విచిత్రము. ఇదంతా విచారణ చేసుకోమని చెప్తాడు శంకరాచార్యులు గూడా. ఇలా ఏందంటే మన వాక్కు గురించి ఇట్లా చెప్పడం జరుగుతుంది. అర్జునుడు తప్పుగా మాట్లాడినప్పుడు అర్జునుడు వాక్క్షేత్రం నుండి ఈ శ్రీకృష్ణ భగవానుడు నుంచి భగవద్గీత ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని వాక్కులను అంటే అర్జునుడు చెప్పే మాటలను సరిచేస్తాడు. సరిచేయడానికే. అంటే ఇప్పుడు ఏం చెప్పిండంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన చెప్పిన మాటలను సరిచేయడానికే, ఆయన చెప్పిన వాక్కులను సరిచేయడానికే చెప్తాడు ఆయన. ఇట్లా చేస్తాడు. కానీ తను చెప్పింది ఇట్లా చెయ్యాలని చెప్తాడు కానీ తను చెప్పిందే చేయాలని మాత్రం చెప్పడు. నేను ఏది చెప్పినో అది ఎలా చేయాలో చెప్తున్నా గానీ, నేను చేసిందే నువ్వు ఇలానే నడువు. నేను చెప్పినట్టే నువ్వు నడువు. నేను చెప్పినట్టే ఉండుమని మాత్రము శ్రీకృష్ణ భగవానుడు చెప్పలేదు. భగవద్గీతలో ఇట్లా చెప్తారు. ఇలా ఎలా ఉండాలి? ఏంటి? మన వాక్కు ఎలా ఉండాలి? మన పద్ధతి ఎలా ఉండాలి? మన జీవితం ఎలా అవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్తాడు. నువ్వు ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నీకసలు ఏది తెలవదు. అసలు దుఃఖం అంటే దుఃఖము గురించి మాట్లాడుతున్నావు. ఏందంటే జన్మ గురించి తెలవదు. చావు గురించి తెలవదు. పుట్టుక గురించి తెలవదు. నువ్వు ఎన్ని జన్మలెత్తినవో నీకు తెలవదు. నేను నువ్వు ఎన్ని జన్మలెత్తినవో, ఎన్ని జన్మలు తీసుకున్నావో నాకు తెలుసు. నేనెన్ని జన్మలు తీసుకున్నానో నాకు తెలుసు. నీకవన్నీ ఏవి తెలవదు. అందుకోసం నువ్వేం మాట్లాడొద్దు. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు. ఏందంటే ఎలాంటి మాటలంటే వీళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళను, ఈ బంధువులను, ఈ రక్త సంబంధీకులను, ఈ గురువులను వీళ్ళందరిని నేను చంపలేను. నేను చంపి ఈ రక్తపు కూడు తినలేను. ఇదంతా ఏవేవో అన్ని చెప్పిన మాటలన్నీ ఉంటవి గదా!
ఆ మాటలని ఏవేవో మాట్లాడుతున్నావు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు. ఇవి మాట్లాడడానికి అసలు నీకు అర్హత లేదు అని ఈ భగవద్గీత చెప్పింది. ఎలా మాట్లాడాలి వాటి గురించి చెప్తాడు. బ్రతికున్న వా ఎందుకంటే చనిపోయిన వాళ్ళ కోసం కానీ, బతికున్న వాళ్ళ కోసం కానీ నువ్వు శోకించాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ నువ్వు మాట్లాడే మాటలు ప్రతి వాక్కు నువ్వు సరిచేసుకోవాలి అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఏంటంటే ఇందులో కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడు. అంత గొప్పవాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి కొన్ని కర్మలు చేయమని చెప్తాడు. ఏంటంటే పాండవులకు 5 ఊళ్ళు ఇయ్యమని చెప్పడం జరిగింది. అయితే దుర్యోధనుడు వింటాడా? వినడు. ఎందుకంటే ఆయన ఆ గుణంలో ఉన్నాడు. రజోగుణంలో ఉంటాడు. ఆయనకు వినడు అట్లాంటి మాటలు. 5 ఊళ్ళు కాదు కదా! సూది మన మోపేంత మా గూడా నేను ఇవ్వను అని చెప్పడం జరిగింది. ఇంకా ఏమంటాడంటే దుర్యోధనుడు, నాకు ధర్మం తెలుసు. కానీ నేను ఆ ధర్మం నేను పాటించను. నాకు అధర్మం కూడా తెలుసు. కానీ నేను అధర్మంలోనే ఉంటా అని చెప్పడం జరిగింది. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏంటంటే గీతను ఏదైతే భగవద్గీత చెప్పిండో, ఆ భగవద్గీతను అనుసరించిన వాళ్ళందరూ చాలా చాలా మంచిగా పొందగలుగుతారు. అది పాటించనోళ్ళు అధోగతి పాలవుతారు. ఎప్పుడైతే గీత దాటి పాటించలేదో భగవద్గీత చెప్పాడు. ఆయన చెప్పిన గీతను ఎవరైతే దాన్ని పాటించలేదో వాళ్ళంతా అధోగతి పాలైతారు. ఎవరైతే వాళ్ళు పాటిస్తారో వాళ్ళు ఊర్ధ్వ పరిస్థితులకెళ్తారు. అది చెప్పారు. ఈ గీతను దాటి వెళ్ళిన వాళ్ళు, గీతను పట్టించుకోకుండా వెళ్ళిన వాళ్ళందరూ అధోగతి పాలైండ్రు. ఎవరైతే పాటించారో వాళ్ళు ఊర్ధ్వ పరిస్థితిలోకొచ్చారని చెప్పడం జరిగింది. ఏందంటే సశాస్త్రీయంగా ప్రతి మాట కూడా సశాస్త్రీయంగుండాలి. సత్యంగుండాలి. సత్యానికి దగ్గరగుండాలి. సత్యమే అయ్యుండాలి. సత్యం కాకుండా ఇంకో వాక్కు ఏది ఉండకూడదు అని చెప్పడం జరిగింది. సత్యం తప్పితే ఇంకసలు ఏది మాట్లాడకూడదు. సత్యమే మాట్లాడాలి. సత్యవాక్కులే ఉండాలి. శాస్త్రీయంగానే ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంకా ఏంటంటే మన పిరమిడ్ మాస్టర్లందరూ, మన పిరమిడ్ మాస్టర్లందరూ సత్యాన్నే పాటిస్తారు. సత్యవాక్కులే చెప్తారు. సత్యంలోనే జీవిస్తారు అని పత్రిజీ సార్ చెప్పడం జరిగింది. శ్రీరాముడేంటంటే తండ్రి కోసము వాళ్ళ తండ్రి వాక్కును పాలించడం కోసము, తండ్రి చెప్పిన వాక్కును పాలించడం కోసము తను మొత్తం రాజ్యాన్నే వదులుకొని అడవులకు వెళ్ళిపోయిండు. ఎందుకోసం వెళ్ళిపోయిండు? కేవలం తన తండ్రి చెప్పిన ఆ వాక్కులు పాటించడం కోసం. అంత అంత గొప్పవాడు శ్రీరామచంద్రుడు. శ్రీకృష్ణ భగవానుడు అన్నీ శ్రీకృష్ణ భగవానుడు అన్నీ సత్యవాక్కులు చెప్పింది. సత్యమే శ్రీకృష్ణ భగవానుడు. మనము ఏందంటే ఈ పిరమిడ్ మాస్టర్లందరూ సత్యాన్నే చెప్తున్నారు. మనం పత్రి సార్ ఏమంటున్నారంటే, మనం ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్లు ఉన్నారో, ఆ పిరమిడ్ మాస్టర్లు సత్యంలోనే జీవిస్తుండ్రు. వాళ్ళు అసత్యం పలకరు. సత్యమే పలుకుతారు. సత్యంలోనే జీవిస్తారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ సత్యం కోసమే వీళ్ళు పాటుపడుతున్నారు. సత్యం కోసమే యుద్ధం చేస్తున్నారు. అంటే యుద్ధం అంటే వీళ్ళేమో ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయడం లేరు. పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకొని ఏమి యుద్ధం చేయడం లేరు. వాళ్ళ వాక్కు వల్ల, వాళ్ళ వాక్కు వల్ల వాళ్ళు ఈ మానవులో ఉన్న ఎలాంటి మూర్ఖత్వము, అహంకారము, అజ్ఞానము ఇలాంటివన్నీ తొలగించడం కోసమని వాళ్ళు పాటుపడుతున్నారు. ఈ పిరమిడ్ మాస్టర్లు. ఈ పిరమిడ్ మాస్టర్లు వాటి కోసం పాటుపడి వాటి కోసము ఎలాంటి ఆయుధం అవసరం లేదు. వాళ్ళు చెప్పే మాటల ద్వారా, వాళ్ళ వాక్కుల ద్వారా
వాళ్ళు మార్చడం కానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అది చెప్పడం జరిగింది. ఈ వాక్కు ఎంత స్ హ్మ్, స్వచ్ఛంగా ఉండాలంటే, అది చాలా భగవంతుడు సత్యం అంటే భగవంతుడే సత్యము. ఆ పరబ్రహ్మనే సత్యము. మనం మాట్లాడే భాష అంత స్వచ్ఛంగా, అంత సత్యంగుండాలి మన వాక్కు అని చెప్పడం జరిగిందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థాంక్స్ అండి. నమస్కారం.